హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి పిహెచ్డి ఇంటర్వ్యూకి సంబంధించి మరి సినాప్సిస్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఆల్రెడీ సినాప్సిస్ మోడల్ ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తానంటే తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఇదే తెలుగు సబ్జెక్టు ఆధారంగా మిగతా సబ్జెక్టులను కూడా మీరు తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అసలు ఆల్రెడీ నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ ఆధారంగా ఆ సినాప్సిస్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నదో అనేటువంటిది ఇప్పుడు మనమైతే చూద్దామండి. ఓకే, ఇక్కడ నేను ఒక టాపిక్ అయితే తీసుకుంటాను. ఓకే, ముందుగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి. ఏంటంటే చూస్తున్నటువంటి వాళ్ళల్లో, వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళలో 62% ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. కేవలం 38% మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళలో వ్యూస్ ఆధారంగా నేను ఈరోజు పరిశీలించి చూస్తే అసలు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఏం కట్ కావండి. చాలా మంది డబ్బులు కట్ అయితేమో అని అనుకుంటారు, కానీ డబ్బులు ఏమి కట్ కావు. అనేకమైనటువంటి దేశాల వాళ్ళు కూడా మన వ్యూస్ అనేటువంటిది వస్తూ ఉన్నాయి. యుఎస్ఏ, నెక్స్ట్ కెనడా, యుఏఈ, నెక్స్ట్ దుబాయ్, ఇట్లా అనేకమైనటువంటి దేశాల వాళ్ళు కూడా మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. అంటే తెలుగు సంబంధించినటువంటి వాళ్ళు మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక టాపిక్ అయితే తీసుకోవడము జరిగింది. ఏంటి ఆ టాపిక్ తీసుకొని సినాప్సిస్ ఎట్లా రాశారు అనేటువంటిది ఇక్కడ నేను చూస్తాను. అది ఆ టాపిక్ పేరు ఏం పేరు అని అంటే తెలంగాణ నవల సామాజిక చిత్రణ, తెలంగాణ నవల నగర జీవన చిత్రణ. తెలంగాణ నవల నగర జీవన చిత్రణ, ఇది టాపిక్. ఈ తెలంగాణ నవల నగర జీవన చిత్రాలు అనేటువంటి ఈ టాపిక్ తీసుకొని మనం సినాప్సిస్ ఇప్పుడు రాయాలి. ఇక్కడ పరిశోధనాంశాన్ని ఫస్ట్ పరిచయం చేయాలి. అంటే ఫస్ట్ టైటిల్ పేజ్ ఉంటుంది సినాప్సిస్లో. ఫస్ట్ టైటిల్ పేజ్ మీ యొక్క పేరు, అంటే టైటిల్ పేజీలో భాగంగా ఫస్ట్ పరిశోధనాంశము, తర్వాత పేరు, తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంటు, తర్వాత యూనివర్సిటీ, తర్వాత తేదీ, అవన్నీ టైటిల్ పేజ్లో ఉంటాయి. తర్వాత పరిశోధనాంశానికి సంబంధించి పరిచయం చేయాలన్నమాట. ఇంట్రడక్షన్ టు మరి ఇక్కడ రీసెర్చ్ టాపిక్, అంటే ఆ పరిశోధనాంశాన్ని పరిచయం చేస్తూ వివరించాలి. ఇక్కడ ఏమని చెప్పారు అని అంటే ఇక్కడ తెలంగాణ నవల నగర జీవన చిత్రంలో భాగంగా ఈ టాపిక్ సంబంధించి ఫస్ట్ నా పరిశోధన, జాగ్రత్తగా వినాలి. నా పరిశోధన తెలంగాణ నవలల్లో నగర జీవితాన్ని ఎలా చిత్రీకరించారో పరిశీలించడము, నగర జీవనంలోని వివిధ కోణాలను కవులు వారి రచయితలు తమ నవలల్లో ప్రతిబింబ చేసిన విధానము, వారి రచనలలో వివిధ కోణాలను పరిశీలించడం, నగర జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, జీవన విధానానికి లభించినటువంటి అవకాశాలు, సామాజిక పరిస్థితులను పరిశీలించడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్న పరిస్థితులు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేటి వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో పరిశోధనకు ఎంచుకోవడము. అంటే ఇక్కడ నా పరిశోధన అనేటువంటిది తెలంగాణ నవలల్లో నగర జీవితాన్ని ఎలా చిత్రీకరించారో తెలియజెప్పడం. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నవలల్లో నగర జీవితాన్ని ఏమైనా చిత్రీకరించారా, పల్లె జీవితాన్ని చిత్రీకరించారా, నగర జీవితం చిత్రీకరిస్తే అది ఏ విధంగా చిత్రీకరించారు, నగర జీవన చిత్రణ, ఆ జీవనాన్ని ఏ విధంగా చిత్రీకరించారనేటువంటి తెలియజెప్పడమే నా పరిశోధనాంశం అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ నగర జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు, అదేవిధంగా జీవన విధానానికి లభించినటువంటి అవకాశాలు, సామాజిక పరిస్థితులను పరిశీలించడము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నగర జీవనం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర జీవనం ఏ విధంగా ఉన్నది అనేటువంటి పరిస్థితులను ఇక్కడ అంటే పరిశీలించడము,
తెలంగాణ రాష్ట్రంలో నగర జీవనము సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు, స్త్రీ పురుష పాత్రలు, వీరిపై ప్రపంచీకరణ ప్రభావము ఎంతవరకు ఉందో పరిశీలించడము. ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్కు సంబంధించి గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం ఏమైనా పడ్డదా నగరం మీద? ఆల్రెడీ పల్లెల మీద గ్లోబలైజేషన్ ప్రభావం అనేటువంటిది పడ్డది. ఆ గ్లోబలైజేషన్ ప్రభావం పడ్డది అనే ఉద్దేశంతో గోరటెంకన్న గారు పాట రాసిండు. అదే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అనేటువంటి పాట. అది గ్లోబలైజేషన్ కు చక్కటి ఉదాహరణ. ప్రపంచీకరణ వల్ల పల్లెలు ఏ విధంగా మటుమాయమైపోయాయో, పల్లెల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితం ఏ విధంగా దుర్భరమైందో ఆ పాట చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క కులాన్ని అరకల పనికి ఆకలి దీరక, గడుములో గలపనికి ఆసమెల్లక, ఫర్నిచరు పనులెత్తుకుంటూ ఆ పట్నం పోయిర విశ్వకర్మలు, ఆసామూలంతా కూర్చుని ఒడ్రంగుల ఆకిలి, నేడు పొక్కిలి చేసి దుఃఖిస్తున్నది రో నా పల్లెల్లోనా. ఇది ఒక కులం. ఇట్లా అనేకమైనటువంటి కులాలు అది పక్కన పెట్టినట్లయితే, అంటే ప్రపంచీకరణ అనేటువంటి చూసినట్లయితే, అంటే ఇక్కడ ఈ ప్రపంచీకరణ వల్ల జాగ్రత్త, నగర జీవనము సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు, స్త్రీ పురుష పాత్రలు, వీరిపై ప్రపంచీకరణ ప్రభావం ఎంతవరకు ఉందో పరిశీలించడం, నగర జీవితాన్ని చిత్రించిన నవలలను ఎంపిక చేసుకొని అధ్యయనం చేసి సమాచారం విశ్లేషించి పరిశోధనాత్మకంగా సమాచారము పొందుపరుస్తాను అని హామీ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం అంటేనే భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడి నగరాల్లో జీవించే ప్రజలు జీవన విధానము, మాట్లాడే భాష, నగర వాతావరణంలో వారి సంభాషణ విధానము పరిశీలించడము, నగరం యొక్క చారిత్రక పరిణామం, సంఘటనలు, పలు రకాల సామాజిక ఉద్యమాలు ఇక్కడ నివసించే ప్రజల జీవితాలను ఎలా ప్రతిబింబించి ప్రభావితం చేశాయో పరిశీలించడము, వలసవాదము, విద్య, ఉద్యోగము, ఉపాధి, వ్యాపారము, ఇతరేతర వృత్తుల్లో వారి జీవన పోరాటాన్ని నవలల్లో చిత్రించినటువంటి అంశాలు పరిశీలిస్తాను. అంటే అనేక మంది నవలలు రాశారు కదా, ఆ నవలలలో నగర జీవనాన్ని ఏ విధంగా చిత్రీకరించారు, అంటే నగర జీవనాన్ని ఏ కోణంలో చిత్రీకరించారు, అంటే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా, ప్రపంచీకరణ పరంగా, వలసవాదం అనేటువంటిది, వలసవాదం అని అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి తమ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినటువంటి వలసవాదుల యొక్క ప్రభావం ఏ విధంగా అయినా పడ్డదా, ఈ అన్ని కోణాలని నేను ఏం చేస్తానంటే ఈ పరిశోధనలో చెబుతాను అనే విషయాలను ఇక్కడ ఫస్ట్ పరిశోధనాంశ వివరణలో ఇవ్వడం జరిగింది. అంటే పరిచయం చేసిండు. ఓకే, రైట్. నెక్స్ట్ పరిశోధనాంశ పరిధి. నీ యొక్క పరిశోధనాంశం పరిధి ఎంతవరకు ఉంటుంది, స్కోప్ అంటే ఎంతవరకు తీసుకుంటావు, ఏ కాలం వరకు తీసుకుంటావు అనేటువంటిది. తెలంగాణ నవల నగర జీవన చిత్రణ అన్నాడు కదా, ఏ కాలం వరకు తీసుకుంటావు అనేటువంటిది ఇక్కడ తెలియజెప్పాలి. ఈ పరిశోధన పరిధి తెలంగాణ రాష్ట్రంలోని భౌగోళిక పరిధిలోని నగరాలను, వాటిలోని ప్రజల జీవనాన్ని చిత్రించిన విధానము తెలుగు నవలల్లో పరిశీలించాలి. ముఖ్యంగా హైదరాబాద్ పై దృష్టి సారిస్తాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, అలాగే నేటి తెలంగాణ రాష్ట్రానికి కూడా రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా తమ ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదుకు చేరుకొని ఇక్కడే తమ జీవిత పోరాటము కొనసాగిస్తారు. అందుకే ఎక్కువ శాతము హైదరాబాద్ నగరంపై దృష్టి సారిస్తాను. అలాగే వరంగల్లు, నిజామాబాదు, కరీంనగర్ లాంటి వాటిలో ఏమైనా నగర లక్షణాలు సాహిత్యపరంగా ముడిపడి ఉన్నట్లయితే ఆయా రచనల వారీగా సమాచారాన్ని సేకరించుకొని విశ్లేషించుకుంటాను. గ్రామీణ ప్రాంతము, నగర ప్రాంతాల మధ్య పరస్పర సంబంధాలు ఏర్పడి ఎలాంటి అభివృద్ధి చెందుతున్నాయో పరిశీలిస్తాను. తెలంగాణలో నగర జీవితాన్ని చిత్రించిన నవలలతో పాటు ఇంకా ఏమైనా సమాచారం ఉంటే చిన్న కథలు లేదా కవిత్వం లాంటి 1 లేదా 2 సాహిత్య రూపాలను చేర్చుతాను. నగర జీవితాన్ని విస్తృతంగా చర్చించారా లేదా సమీక్షించారా, ప్రత్యేకమైన అంతర్దృష్టిని అంచనా వేసి రచించారా అని పరిశీలిస్తాను. సామాజిక వాస్తవాలను ఎలా ప్రతిబింబించారో అన్వేషిస్తాను. ఇది ఈ సిద్ధాంత రచన యొక్క
పరిధి. ఎట్లా చేస్తావు, ఈ పరిధి ఎంతవరకు తీసుకుంటావు అనేటువంటిది ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత ఊహా ప్రతిపాదన, హైపోథీసిస్. నేను చెప్పినా మీకు హైపోథీసిస్ అనేటువంటిది, ఈ హైపోథీసిస్ అనేటువంటిది ఊహా ప్రతిపాదన. అంటే ఇక్కడ ఈ క్రింది అంశాలను ఊహా ప్రతిపాదనగా భావించి పరిశోధన ప్రారంభించారు. తెలంగాణ నవలలో నగర జీవిత వర్ణన, వాస్తవ అంశాలు, కల్పిత అంశాలు, మిశ్రమ అంశాలు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మార్పులను ప్రతిబింబించిన విధానము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐడియాస్ ఏంటివి? ఊహ. తెలంగాణ నవలలో నగర జీవిత వర్ణన, వాస్తవ అంశాలు, కల్పిత అంశాలు, మిశ్రమ అంశాలు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది నా యొక్క పరిశోధన. సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మార్పులను ప్రతిబింబించిన విధానం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణలో నగర జీవన పోరాటంలో ఎదురయ్యే సవాళ్లు, ఇక్కడ కలిగే అవకాశాలు అన్వేషించడం, ఇక్కడ నివసించే వ్యక్తులు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అర్థం చేసుకోవడాన్ని వివరిస్తుంది. తెలంగాణ నగర జీవనంలో పేదల జీవితం ఎలా ఉంది, సంపన్న వర్గాల జీవన శైలి ఎలా ఉంది, వీరి మధ్య తారతమ్యాలు ఎలా ఉన్నాయో వివరిస్తుంది. నగర జీవనంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగము, కాలుష్యము, నేరాలు, ట్రాఫిక్ సమస్యలు తెలుస్తాయి. ఇది ఊహా ప్రతిపాదనకు సంబంధించినటువంటి హైపోథీసిస్. తర్వాత మరి ఇప్పుడు తెలంగాణ నవల నగర జీవన చిత్రణ అన్నాడు కదా, దీనికి సంబంధించి ఏమైనా పూర్వ పరిశోధనలు ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు పరిశోధకులు ఏమైనా పరిశోధన చేశారా అనేటువంటిది 4వ టాపిక్. పూర్వ పరిశోధనల సమీక్ష, అదే రివ్యూ ఆఫ్ లిటరేచర్ అని ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు క్లాసులో రివ్యూ ఆఫ్ లిటరేచర్ అని అన్నాను. ఇక్కడ రివ్యూ అంటే ఇక్కడ ఇంతకుముందు చేసినటువంటి రీసెర్చ్ కు సంబంధించినటువంటి రివ్యూ. ఇప్పటి వరకు వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు నవలలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఇంకా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తెలంగాణ నవల నగర జీవన చిత్రణ అనే అంశంపై ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఏ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన రాలేదు. ఇది హామీ ఇవ్వాలి. అందువలన నేను ఈ పరిశోధన అంశాన్ని ఎంచుకున్నాను. పూర్వ పరిశోధనల సమీక్షలో భాగంగా ఈ అంశానికి సంబంధించి ఒకవేళ ఏమైనా సమాచారం లభిస్తే వాటిలోని పరిధి, నూతనత్వం, వారు సమీక్షించి విశ్లేషించిన విధానాలను పరిశీలించి ఉపయోగపడే సమాచారం అయితే సేకరించుకొని ఆ గ్రంథాలను నా పరిశోధనలో కోడ్ చేస్తాను. అంటే రిఫరెన్స్గా నేను ఆ గ్రంథాలకు సంబంధించిన సమాచారాన్ని తీసుకొని రిఫరెన్స్ ఇస్తాను అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. ఓకే, ఇది రివ్యూ అన్నమాట. రివ్యూ తర్వాత పరిశోధన పద్ధతులు, అదే రీసెర్చ్ మెథడ్, ఎలాంటి మెథడ్ అనేటువంటి ఉపయోగించామనేటువంటిది ఐదో టాపిక్ అన్నమాట. తెలంగాణ నవల నగర జీవన చిత్రణ అనే ఈ పరిశోధన అంశాన్ని విశ్లేషణాత్మక పద్ధతి ద్వారా, ఎనాలిటికల్ మెథడ్ ద్వారా నవలలను అధ్యయనం చేసి విశ్లేషిస్తాను. అంటే విశ్లేషణాత్మక పద్ధతిని ఉపయోగించి చేస్తాను. నవలలు, జర్నళ్ళు, కథనాలు, వెబ్సైట్ల వంటి ఇతర వనరులను, సర్వేలు, ఇంటర్వ్యూల ద్వారా సమాచారాన్ని సేకరించుకొని విశ్లేషించి సిద్ధాంత గ్రంథంలో పొందుపరుస్తాను. అంటే థీసిస్. తెలంగాణ సమాజంలో నగర జీవనం పైన సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రభావం ఎలా ఉంది, నేను ఎంచుకున్న నవలలలో రచయితలు సృజనాత్మకంగా విషయాలను ఎట్లా ఆవిష్కరించారో అధ్యయనం చేసి విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి విశ్లేషణాత్మకంగా సిద్ధాంత గ్రంథంలో నిక్షిప్తం చేస్తాను. ఇది ఏ మెథడ్ ద్వారా చేస్తావు అనేటువంటిది, ఇది ఎనలిటికల్ మెథడ్, విశ్లేషణ పద్ధతిని ఉపయోగించుకొని నేను పరిశోధన చేస్తాను అని వాళ్ళకైతే హామీ అయితే ఇవ్వాలి. తర్వాత సమాచార సేకరణ పద్ధతులు. ఎట్లా సమాచారాన్ని సేకరిస్తావు? డేటా కలెక్షన్ మెథడ్ అని అంటారు. ఇక్కడ చూడండి కొన్ని పద్ధతులు చూడండి. తెలంగాణలో నగర జీవన నేపథ్యంతో వచ్చిన నవలలను క్షుణ్ణంగా చదివి పరిశోధనకు ఎంత సమాచారం ఉపయోగపడుతుందో ఆ సమాచారాన్ని సేకరించుకుంటాను. దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. నగరాల్లో సాధారణ ప్రజా జీవితం ఎలా ఉంటుందో నగరాలలో ఉండి భిన్న రకాల వ్యక్తులను అడిగి కొంత సమాచారము సేకరిస్తాను. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. దీని గురించి ఏదో పరీక్ష అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్లా ఒక మోడల్ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ పీజీ చేసి పిహెచ్డికి పోతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇట్లా చదివితే
ఒకసారి వింటే దాన్ని అర్థం చేసుకోగలరు అని, అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా చేయటం లేదు. అంటే ఇక్కడ చూడంగానే సరిపోతుంది, మంచి గ్రాంధిక భాషలో ఏం లేదు, వ్యవహారిక భాషలోనే ఉన్నది కాబట్టి. నగరాల్లో సాధారణ ప్రజా జీవితం ఎలా ఉంటుందో నగరాల్లో ఉండి భిన్న రకాల వ్యక్తులను అడిగి కొంత సమాచారము సేకరిస్తాను. తెలంగాణలో నగర జీవితాన్ని ఇతివృత్తం చేసుకొని రచనలు చేసిన రచయితలను ఇంటర్వ్యూలు చేసి సమాచారాన్ని సేకరిస్తాను. సాహిత్య సభలకు, పుస్తక ఆవిష్కరణ సభలకు వెళ్ళడం ద్వారా ప్రసిద్ధ రచయితలను అడిగి కొంత సమాచారము సేకరిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ గ్రంథాలయాలను సందర్శించి అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలు చదవడము, తెలుగు సాహిత్య పరిశోధక వ్యాసాలు ముద్రించే యూజీసీ కేర్ లిస్ట్ పత్రికలను చదివి సమాచారము సేకరిస్తాను. తెలంగాణలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు నవలలపై వచ్చిన పూర్వ పరిశోధనలను పరిశీలిస్తాను. ఏమైనా సమాచారం లభిస్తే ఆ సమాచారాన్ని సమీక్ష చేసి, కోడ్ చేసి సేకరించుకుంటాను. ఇవి పద్ధతులు అండి. ఇది ఎట్లా, ఏ విధంగా చేస్తాము అనేటువంటిది పద్ధతులు, సమాచార సేకరణ పద్ధతులు. నెక్స్ట్ పరిశోధనాంశ ప్రణాళిక, రీసెర్చ్ ప్లానింగ్. ఈ పరిశోధనలో సిద్ధాంత వ్యాసాన్ని మొత్తం 5 అధ్యాయాలుగా విభజన చేసి వివరించాలని అనుకుంటున్నాను. వాటి క్రమం ఈ విధంగా, ఈ కింద సూచించిన విధంగా ఉంటుంది. అంటే పరిశోధనాంశ ప్రణాళిక అంటే చాప్టర్ డివిజన్ ఏ విధంగా ఉంటుంది, దాన్నే నేను చాప్టర్ డివిజన్ కూడా చెప్పాను. అంటే మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్టు వాళ్ళైనా కానీ ఈ మెథడ్లో చేయండి, సరిపోతుంది. ఓకే, తెలుగు నవల, తెలంగాణ నవల. తెలంగాణలో నగర జీవనము, నిజాం కాలంలో హైదరాబాద్ నగర జీవనము, విద్యార్థి జీవితాల ఆధారంగా నగర జీవనము, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నవలల్లో నగర జీవనము మరియు ఇతర నవలలు. 5 చాప్టర్లు. 5 చాప్టర్ల కంటే ఎక్కువ అవసరం లేదండి. పెద్ద అవసరం లేదు. ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్ కూడా పెద్దగా అవసరం లేదు. నవల గురించి, నవల నిర్వచనాలు అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోవాలి అంతే. ఓకే, తర్వాత ముగింపు, కన్క్లూజన్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ సిద్ధాంత గ్రంథం ద్వారా నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, ఆధార గ్రంథాలు, రిఫరెన్స్ గ్రంథాలు, తర్వాత ఉపయుక్త గ్రంథాలు. అంటే నువ్వు పరిశోధన చేయడం కోసము నీకేమైనా ఉపయోగపడ్డటువంటి గ్రంథాల యొక్క పేర్లు. ఆధార గ్రంథాలు అని అంటే మనం కోడ్ చేసినటువంటి గ్రంథాలు. ఓకే, రైట్. అనుబంధం 1, నవలా రచయితలతో ముఖాముఖిలకు సంబంధించి ఫోటోలు లేకపోతే ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే పెట్టడం. అనుబంధం 2లో ముద్రిత పరిశోధక వ్యాసాలు. అంటే నువ్వు ఏదైనా జర్నల్కు కానీ, ఏదైనా ఒక పేపర్కు కానీ, ఏదైనా మాసపత్రిక కానీ నువ్వు వ్యాసాన్ని పంపించినప్పుడు ఒక 2 వ్యాసాలు అయితే కంపల్సరీగా, పిహెచ్డి సబ్మిట్ చేసేటప్పుడు కంపల్సరీగా 2 వ్యాసాలు ఏవైనా ISBN నెంబర్ ఉన్నటువంటి పుస్తకంలో ముద్రించబడి ఉండాలి, ఆ 2 వ్యాసాలు. ఈ విధంగా పరిశోధక నమూనా తయారు చేసుకున్న ఈ సిద్ధాంత గ్రంథంలో ఒక్కో అధ్యాయంలోని అంశాల సమాచారం సంక్షిప్తంగా ఇలా ఉంది అని, ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి చెప్తాం అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పాలి. మొదటి అధ్యాయంలో తెలుగు నవల ఆవిర్భావ వికాసాలను వివరిస్తాను. తెలంగాణలో నవల పరిచయము, నేపథ్యము, చారిత్రక పరిణామము, ప్రధాన ధోరణులు, ప్రభావాలు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు నవలను ఎలా ప్రభావితం చేశాయో పేర్కొంటాను. తెలంగాణ నవల శైలి, భాష, కథన రీతులను తెలపడంతో ఈ అధ్యాయమును ముగిస్తాను. ఫస్ట్ అధ్యాయము సోది సుత్తి ఎక్కువగా ఉండొద్దు, కాపీ పేస్ట్ లాంటి సమాచారం అనేటువంటిది ఎక్కువగా ఉండొద్దు, షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. ఒక్కటే ఏం చెప్తావో చేయాలి, చెప్పాలి. మళ్ళీ నేను పిహెచ్డి థీసిస్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా రాయాలనేది మన తర్వాత చెప్తా. 2వ అధ్యాయంలో మనిషి జీవితము ప్రారంభం నుంచి నేటి వరకు ఎలా ఉండేది వివరిస్తాను. ప్రపంచంలో తొలి నగరాలు, వాటి ఏర్పాటు, భారతదేశంలో నగరాలు ఏర్పడ్డ విధానము చెప్పి తెలంగాణలో నగరాల గురించి వివరిస్తాను. తెలంగాణలోని ప్రధాన నగరాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, నగర జీవనంలోని సవాళ్లు, సమస్యలు, సాంస్కృతిక మార్పులు, నగర జీవనంలో ప్రభుత్వ పాత్ర, విధానాలు, భవిష్యత్తు అవకాశాలను వివరించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అని 2వ అధ్యాయంలో ఏం చెప్తావో చెప్పాలి. 3వ అధ్యాయంలో నిజాం కాలంలో జరిగిన అంశాలను నేపథ్యంగా వచ్చిన నవలలను అధ్యయనం చేసి ఆ నవలల్లో నగర జీవితాన్ని ఆనాటి కాలాలకు అనుగుణంగా ఎలా చెప్పారో వివరిస్తాను. ఈ నవలల్లో ఎక్కువగా నిజాం వ్యతిరేక పోరాటాల గురించి ఉన్నది, వాటిని కూడా వివరిస్తాను. నిజాం కనుసన్నల్లో పనిచేసే దేశముఖులు, భూస్వాములు, రజాకారుల పాలనలో భాగంగా హైదరాబాదు నగరంతో ఎలాంటి సంబంధాలు కొనసాగావో చెబుతాను. ఎంచుకున్న ఈ నవలల్లో ఇంకా నగరం గురించి సమాచారం లభించితే సేకరించి విశ్లేషిస్తాను. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో వచ్చిన నవలల్లో
హైదరాబాదు నగరంలో విద్యార్థుల జీవితాన్ని ఎలా చిత్రించారో అధ్యయనం చేసి సేకరించినటువంటి సమాచారమును వివరిస్తాను. గ్రామం నుంచి నగరాలకు విద్య కోసం వచ్చిన విద్యార్థుల జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, నగరాలలో నిరుద్యోగుల జీవితాలు ఎలా ఉండేవో, ఉద్యోగ వేటలో వారి పాటలు ఎలా ఉండేవో, వారి జీవితంలో ఉండే సమస్యల గురించి పరిశోధన ద్వారా వివరిస్తాను. 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో తొలి దశ తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ నగరంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవో నవలల్లో వాటి ప్రస్తావన ఎక్కడ ఉందో అధ్యయనం చేసి విశ్లేషిస్తాను. నేను ఎంపిక చేసుకున్న నవలలే కాకుండా ఇంకా ఏమైనా ఇతర నవలల్లో తెలంగాణ నగర జీవనం గురించి సమాచారం దొరికితే సేకరించుకొని విశ్లేషణ చేసి సిద్ధాంత గ్రంథంలో చేర్చుతాను. సిద్ధాంత గ్రంథం ముగింపులో నగర జీవితం గురించి తెలంగాణ నవలల్లో ఎలా చిత్రించారో ఇంకా ఏమైనా సృష్టించని అంశాలు ఉంటే భావి పరిశోధనలకు కొన్ని సూచనలు ఇస్తూ రీసెర్చ్ గ్యాప్స్ ను తెలుపుతూ ముగిస్తాను. రీసెర్చ్ గ్యాప్ ఏమైనా ఉన్నదో, ఖాళీ ఏమైనా ఉన్నదో వాటన్నిటిని ముగిస్తాను. అనుబంధం 1లో తెలంగాణ నవలల్లో నగర జీవితం గురించి రాసిన కవులు జీవించి ఉన్న వారితో ఇంటర్వ్యూలు తీసుకుంటాను. అనుబంధం 2లో నా పరిశోధనలో భాగంగా రాసిన వ్యాసాలు ముద్రితమైన వాటిని నేను చేరుస్తాను. పరిశోధన లక్ష్యాలు, ప్రయోజనాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్. ఈ పరిశోధన ద్వారా ఏమవుతుంది, తెలంగాణ నవలలు నగర జీవితాన్ని ఏ విధంగా చిత్రీకరించాయో విశ్లేషించడం ద్వారా ఆ నవలల యొక్క ప్రత్యేకతలు, ఈ నవలల రచయితల యొక్క దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి లక్ష్యం. నగరాలలో ఏ వర్గ జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో తెలుసుకోవచ్చు. ఇది 2వ లక్ష్యం. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకొని భవిష్యత్తును ప్రణాళిక వేసుకోవచ్చు. ఇది 3వ లక్ష్యం. నగర జీవితంలో మారుతున్న మానవ సంబంధాలు, ఒంటరితనము, ఆత్మీయతలు వంటి అంశాలను నవలల ద్వారా అధ్యయనం చేయడం ద్వారా సమకాలీన సమాజంలోని మానవ సంబంధాల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది 4వ లక్ష్యం. నగర జీవితంలోని పేదరికము, నేరాలు, వలసలు, సాంస్కృతిక సంఘర్షణలు వంటి సామాజిక సమస్యలు నవలల్లో ఎలా చిత్రీకరించబడ్డాయో తెలుసుకోవడం ద్వారా వాటిపై అవగాహన పెంచుకోవచ్చు. నగర జీవనం యొక్క వాస్తవిక ప్రతిబింబం సమాజానికి అద్దం పడతాయి. ఆ కాలంలోనే నగరాల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భవిష్యత్తు పరిశోధనలకు నువ్వు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకుంటున్నావు ఇది ఇక్కడ రాయాలి. ఈ పరిశోధన కోసం ఎంపిక చేసుకున్న నవలలతో పాటు తెలంగాణలో నగరీకరణ మరియు పట్టణ జీవితాన్ని ప్రతిబింబించే మరిన్ని నవలలను గుర్తించి విశ్లేషించవచ్చు. వివిధ కాలాల్లో వచ్చిన నవలలను పరిశీలించడం ద్వారా నగర జీవనంలోని మార్పులను, కొనసాగుతున్న అంశాలను గుర్తించవచ్చు. తెలంగాణలోని వివిధ నగరాల యొక్క భిన్న దృక్కోణాలు, నగర జీవన చిత్రణను ప్రత్యేకంగా అధ్యయనం చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఒక్కో నగరం యొక్క ప్రత్యేక సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలు నవలల్లో ఎలా ప్రతిబింబించాయో చూడవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ ప్రధాన అంశాలను లోతైన విశ్లేషణ ద్వారా సామాజిక సంబంధాలు, ఆర్థిక అసమానతలు, సాంస్కృతిక మార్పులు, రాజకీయ చైతన్యం వంటి వాటిని మరింత లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నించవచ్చు. ఒక్కో అంశానికి సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణల్లో నవలల నుండి తీసుకొని సమగ్రమైన విశ్లేషణ చేయవచ్చు. ఇతర ప్రాంతీయ లేదా జాతీయ నవలల్లోని నగర జీవన చిత్రణతో తెలంగాణ నవలల్లోని చిత్రణను పోల్చి చూడవచ్చు. ఈ పోలిక మరియు భేదం ద్వారా తెలంగాణ నవలల ప్రత్యేకతను గుర్తించవచ్చు. సమకాలీన నవలల అధ్యయనం ద్వారా ఇటీవలి కాలంలో తెలంగాణ నవలలు నగర జీవితాన్ని ఎలా చిత్రీకరిస్తున్నాయో అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నవలలను చదివిన పాఠకుల అభిప్రాయాలను, వారు నగర జీవనాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నవలల డేటాను విశ్లేషించడము, నగర జీవనానికి సంబంధించిన నమూనాలను మరియు ట్రెండులను గుర్తించవచ్చును. ఇది లక్ష్యాలకు సంబంధించి. తర్వాత ముగింపు. పరిశోధన నిమిత్తము సేకరించిన, ఉపయోగించిన పుస్తకాలను ఈ గ్రంథం చివరిలో పొందుపరుస్తాను. అవసరమైన చోటల్లా పాదసూచికలను చేరుస్తాను. అనుబంధంలో నవలా రచయితలు చేసిన ముఖాముఖికి సంబంధించిన వివరాలను, కొన్ని చిత్రాలను జతపరుస్తాను. ఉపయుక్త గ్రంథాల వివరాలతో పాటు నవలా సాహిత్యంలో, ఆ సాహిత్యంపై పత్రికలలో రాసిన పరిశోధనా పత్రాలను చివరలలో జోడిస్తాను. అంటే ఏం లేదు, నువ్వు పరిశోధన ప్రారంభంలో ఉన్నావు, పరిశోధనకు సంబంధించినటువంటి టాపిక్ ఏంటి, పరిశోధనను ఏ విధంగా చేస్తావు, వాటన్నిటి గురించి సంక్షిప్తంగా సినాప్సిస్ అనేటువంటిది ఇది.
మరి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఇంటర్వ్యూకు ఎప్పటి నుంచి పిలుస్తారు అని అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్స్ తో పాటు సినాప్సిస్ జత చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఆ అప్లికేషన్ తో పాటు సినాప్సిస్ జత చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకు పిలిచినటువంటి సందర్భంలో నీ అప్లికేషన్, నీ యొక్క సినాప్సిస్ ని వాళ్ళు పరిశీలించి నీ యొక్క సినాప్సిస్ మీద ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి 5 మార్కులు అయితే ఉంటాయి. ఇప్పుడు చాలా నేను ఒక మోడల్ అయితే చెప్పాను. ఈ మోడల్ ఆధారంగా మీరు ఎంచుకున్నటువంటి టాపిక్, సార్ మరి ఇంతకుముందు ఎవరెవరు చేసిర్రు, ఎవరెవరు చేయలేదు, మాకు ఎట్లా తెలుస్తుంది, దానికి సంబంధించినటువంటి ఏదైనా పుస్తకం ఉన్నది అని అంటే ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అనేటువంటి పుస్తకం ఒకటి ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన, విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన, విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన అనేటువంటి ఒక పుస్తకం ఉన్నది. ఈ పుస్తకం యొక్క సంపాదకుడు ఎంతో శ్రమకోర్చి, ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగినటువంటి పరిశోధన వివరాలను సేకరించి ఈ గ్రంథంలో పొందుపరచడము జరిగింది. ఆయన ఎవరో కాదు, ప్రస్తుతము సురవరము ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయము ఉపకులపతి ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు. ఇందులో ఉన్నటువంటి సమాచారం అనేది చూసినట్లయితే నవల మీద ఏమేం పరిశోధనలు వచ్చినాయి, కథ మీద ఎలాంటి పరిశోధనలు వచ్చినాయి, నాటకం మీద ఏమేం పరిశోధనలు వచ్చినాయి, పాట మీద ఎలాంటివి వచ్చినాయి, మరి అదేవిధంగా ప్రాచీన కవులు నన్నయ్య మీద ఏం పరిశోధనలు వచ్చినాయి, తిక్కన మీద ఏమొచ్చినాయి, ఎర్రన మీద ఏమొచ్చినాయి, శ్రీనాథుడి మీద ఏమొచ్చినాయి, పోతన మీద ఏమొచ్చినాయి, దక్షిణాంధ్ర కవుల మీద ఏం పరిశోధనలు వచ్చినాయి, జానపద సాహిత్యం మీద ఏం పరిశోధనలు వచ్చినాయి, జానపద గేయాల మీద ఏమొచ్చినాయి, గాథల మీద ఏమొచ్చినాయి, కథానిక జానపద కథల మీద ఏమేమి పరిశోధనలు వచ్చినాయి, అదేవిధంగా సంస్కృతం సాహిత్యం మీద ఎలాంటి పరిశోధనలు వచ్చినాయి, అంటే తెలుగు సంబంధించిన సంస్కృత సాహిత్యం మీద ఎలాంటి పరిశోధనలు వచ్చినాయి అనేటువంటిది తెలవడానికైతే అవకాశం అయితే ఉన్నదండి. ఆ పుస్తకం అయితే మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క పరిశోధక విద్యార్థి దగ్గర ఉండవలసినటువంటి కరదీపిక. ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు సంపాదకత్వం వహించినటువంటి పుస్తకము, సంకలనము చేసినటువంటి పుస్తకము విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన. అది చూస్తే మీకు తెలిసిపోతుంది. ఆ టాపిక్ సంబంధించి మీరు ఒక టాపిక్ను ఎంచుకోండి. మీకు అంటే మీకు తెలిసినటువంటి, మీకు అవగాహన ఉన్నటువంటిది, మీరు పీజీ చేసినటువంటి సందర్భంలో చదువుతున్నటువంటి క్రమంలో దీని మీద చేస్తే బాగుండును అనేటువంటిది చేయండి. ఎవరో చెప్పిర్రని, ఎవరో రాసిచ్చిరని అది చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసి మీరే రాసియే రాదు అని అంటే నాకు అంత టైం లేదు, నేను ఎవరికి రాసియే కూడా, గుర్తుపెట్టుకోండి. గైడ్ చేశాను. చాలా మంది ఫోన్ల ద్వారా ఎట్లా రాయాలి అని అడుగుతున్న సరికి ఈ అందరికీ ఒక్కొక్కరు చెప్పే బదులు ఒక వీడియో చేసి పెట్టేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడము జరిగిందండి. ఓకే, ఈ కేటగిరీ 2కు సంబంధించినటువంటి పిహెచ్డి అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఈ సినాప్సిస్ మొత్తం ప్రిపేర్ అయిపోయి అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే మనకు ఆ 5 మార్కులలో మరి కొన్ని మార్కులు అయితే రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఓకే, అవసరమైతే ఈ పీడిఎఫ్ని ఈ యాప్లో కూడా పెడతాను. టీఎస్వి స్టడీ సర్కిల్ అనే మొబైల్ యాప్లో పెడతాను. ఆ మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని ఒకసారి అయితే మీరు చూడండి. అలా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి క్రమంలో ఆ స్క్రీన్ షాట్ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత నా ర్యాంకు 60వ ర్యాంకు, నా ర్యాంకు 70వ ర్యాంకు, నాకు అక్కడ రాకపోయిందా, అక్కడ ఉన్నది ఒకటే సీటు, ఓరియంటల్లో 6 ఉన్నాయి, ఆ 1 రిజర్వేషన్ ఎవరికి ఉందో, ఏ విధంగా ఉందో, మరి ఇంటర్వ్యూకి అయితే పోండి. ఇప్పుడు ఒకటే కనపడుతుండొచ్చు, తర్వాత మరి నింపేటప్పుడు ఏమైనా యాడ్ అయితే కావచ్చు.
యాడైనా అనుకోండి బెనిఫిట్ అవుతుంది కదా. నువ్వు పోకుండా ఉంటే ఇంటికాడ కూర్చొని మంచి మార్కులు వచ్చినప్పుడు ఇంటికాడ కూర్చుంటే నాకు రాకపోయిందని ఇంటి దగ్గర కూర్చున్నావు అనుకోండి, మరి అప్పుడు పిహెచ్డి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. పిహెచ్డి చేయడం ద్వారా ఆ ఇంటర్వ్యూకి పోతే ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నది అనేది తెలుస్తుంది. ఆ నమూనా తెలుస్తుంది, వాళ్ళకి ఇంటర్వ్యూ నమూనా ఎట్లా ఉన్నది, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు, మన యొక్క జ్ఞానం ఎట్లా ఉన్నది, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనే విషయము తెలుస్తుంది. ఇప్పుడు కాకుండా ఇంకొకసారికైనా మనమైతే పిహెచ్డికి వెళ్ళొచ్చు. చాలా ఒక సూక్తి ఉంది, గెలవకపోవడము కన్నా ప్రయత్నింపకపోవడంలోనే అసలు సిసలైనటువంటి ఓటమి. గుర్తుపెట్టుకోండి. గెలిస్తే గెలవలేదని బాధపడతా ఉంటారు, అసలు ప్రయత్నం చేయకపోవడమే నిజమైనటువంటి ఓటమి. కాబట్టి ప్రయత్నం అయితే చేయండి, వస్తుంది పోతుంది. ఒకసారి అట్లా పోయి రావాల్సిన ఇవన్నీ మరి అప్లికేషన్లు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనుకున్నటువంటి వాళ్ళు పోకపోవడం మంచిది. నేను అందరి గురించి చెప్తా ఉన్నాను, ఎవరైతే ఆసక్తి ఉన్నారో ఇవాళ సార్ ఈ నిరుద్యోగులం, సార్ ఉద్యోగం వస్తలేదు, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం, చదువుతున్నాం, కానీ ఉద్యోగం వస్తలేదు, ఈ పిహెచ్డి చేయడం వల్ల లాభం ఏముంది అనుకున్న వాళ్ళు డ్రాప్ కావచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉన్న వాళ్ళకే, ఆసక్తి ఉన్న వాళ్ళే పోయి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వాళ్ళు పిహెచ్డి సీట్ తెచ్చుకుంటారు. ఆసక్తి ఏదైనా, ఉద్యోగమైనా ఏదైనా సీట్ అయినా ఏదైనా కానీ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకే లభిస్తుంది కూడా అదే. ఓకేనా, రైట్. ఇది సినాప్సిస్కి సంబంధించినటువంటిది. ఈ సినాప్సిస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను TSV స్టడీ సర్కిల్ అనేటువంటి దాంట్లో పెట్టడం జరుగుతుంది, అందులో తీసేసుకోండి. పిహెచ్డి అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళగానే ప్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రీ మెటీరియల్లోకి వెళ్తే మనకు ఈ పిహెచ్డికి సంబంధించినటువంటి ఆ PDF అనేటువంటిది ఇక్కడ మోడల్ PDF ఉంది కదా, అది అందులో పెడతాను, అది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. ఎక్కువగా మనం అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి విధానం మీరు రాసుకొని పోయారు అనుకోండి, మీరు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంటర్వ్యూ డేట్ వచ్చిన తర్వాత కూడా అంతకంటే ముందు రోజు ఒక వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది మరి చక్కగా సినాప్సిస్ రాసుకోండి. 23వ తారీఖు నుంచే అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయని తెలిసింది కాబట్టి 23వ తారీఖు కంటే ముందు ఒక నెల రోజులు అయితే ఉంటుంది గ్యాప్. అయితే అప్లికేషన్లో మనం సమర్పించడానికి ఒక నెల రోజులు అయితే టైం అవుతుంది. నెల రోజులు కాబట్టి 20 రోజులు 30 రోజులు కానీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఆ సినాప్సిస్ మంచిగా రాసేసుకొని అప్లికేషన్ ఇచ్చేసేస్తే మనకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత అన్ని మన మార్కుల ప్రకారము మరి సీట్ వస్తుంది, లేకపోతే లేదు. ఒకవేళ సీట్లు కూడా యాడ్ అయితే కావచ్చు అనేటువంటిది ఇక్కడ నా ఊహ. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.